ఒక మనిషి జీవితంలో తను ఏం కావాలనుకుంటున్నాడో ఒక స్పష్టత ఉన్నప్పుడు దాన్ని సాధించగలను అన్న నమ్మకం అతనిలో బలంగా ఉన్నప్పుడు విజయం దానంతట అదే వస్తుందని శ్రీకాంత్ బొల్లా జీవితమే ఒక ఉదాహరణ. చిన్నప్పటి నుండి అంధత్వంతో ఎన్నో కష్టాలను అనుభవించిన అతను తల్లిదండ్రులకి భారం అవుతాడు అని అనుకున్న అతను ఇప్పుడు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి శిఖరాగ్ర స్థాయిలో ఉన్నాడు. మరి ఆ స్థానానికి అతను ఎలా వెళ్ళాడు అన్నది తప్పక తెలుసుకుందాం. శ్రీకాంత్ బొల్లా ఆంధ్రప్రదేశ్లోని సీతారామపురం అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. అయితే శ్రీకాంత్ పుట్టుక నుండి గుడ్డివాడు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న తల్లిదండ్రులకు శ్రీకాంత్ని పోషించడం పెద్ద భారమే. కానీ వాళ్ళు తమ కుమారుడిని ఏనాడు కూడా అలా భారంగా భావించలేదు. కష్టపడి చదివించారు. ఆ తల్లిదండ్రులు అతడిని పాఠశాలలో చేర్చడానికి వెళితే ఆ గురువులు నిరాకరించారు. కానీ పట్టుబట్టి బ్రతిమిలాడడంతో ఆ బడిలో చేర్చుకున్నారు. అయినా వివక్ష శ్రీకాంత్ను అందరిలా ముందు వరుసలో కాకుండా వెనుక బెంచీలో కూర్చోబెట్టేవారు. ఆటపాటలకు అతన్ని దూరంగా ఉంచేవారు. అన్నింటికీ కారణం ఒక్కటే, అంధత్వం. ఆయన వైకల్యాన్ని ప్రతిసారి గుర్తు చేస్తూ బాధ పెట్టేవారు. కానీ అవేవి పట్టించుకోకుండా పూర్తి శ్రద్ధ చదువు మీదే పెట్టేవాడు శ్రీకాంత్. కొన్ని రోజులకి అతని తండ్రి హైదరాబాద్లోని ఒక పాఠశాలలో చేర్పించాడు. అలా అతనికి తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో కసితో చదువుకున్న శ్రీకాంత్ 10వ తరగతి పరీక్షల్లో 90% మార్కులతో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత ఎంతో ఉత్సాహంగా సైన్స్ గ్రూప్లో చేరదామని వెళితే తన అంధత్వం కారణంగా అతన్ని చేర్చుకోవడానికి ప్రిన్సిపాల్ నిరాకరించాడు. ఆర్ట్స్ గ్రూప్లో చేరమని సలహా కూడా ఇచ్చాడు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు నియమాల ప్రకారం అందులో సైన్స్ గ్రూప్లో చేరడానికి అనర్హులు. కానీ శ్రీకాంత్ మాత్రం పట్టు వీడని విక్రమార్కుడిలా ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి దిగాడు. అంతే 6 నెలల్లో బోర్డు దిగొచ్చింది. అలా అతడికి సైన్స్ గ్రూప్లో ప్రవేశం కల్పించింది. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శ్రీకాంత్ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతూ ఇంటర్ పరీక్షల్లో 98% మార్కులతో పాస్ అయి తనను అవమానించిన ప్రిన్సిపల్తో పాటు తోటి విద్యార్థులు కూడా ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఇక ఇంటర్ తర్వాత ఐఐటిలో చేరాలని భావించిన శ్రీకాంత్ అర్హత పరీక్ష కోసం ఆహర్నిశలు కష్టపడ్డాడు. కానీ తన అంధత్వం మరోసారి అతన్ని వెక్కిరించింది. దీంతో అతనికి హాల్ టికెట్ను ఐఐటి పంపించలేదు. ఐఐటీలకు నేను అవసరం లేకపోతే నాకు ఐఐటి అవసరం లేదు అంటూ శ్రీకాంత్ అంతర్జాతీయ విద్యా సంస్థలపై దృష్టి పెట్టాడు. ఇక తన స్నేహితులు టీచర్ల సలహాతో అక్కడ టాప్ కాలేజీలకు దరఖాస్తు చేశాడు. అతడి ప్రతిభను గుర్తించిన అమెరికన్ దిగ్గజ విద్యా సంస్థలు ఎంఐటి, స్టాన్ఫోర్డ్, బర్కలీ, కార్నెగీ మెల్లన్ శ్రీకాంత్ కు అడ్మిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. కానీ చివరికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎంఐటిలో చేరి ఎంఐటిలోనే తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా తన ప్రతిభని చాటుకున్నాడు. ఇక ఎంఐటిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత అమెరికాకు చెందిన ప్రముఖ కార్పొరేట్ సంస్థలు శ్రీకాంత్ కు కొలువు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. కానీ తను కోరుకుంది ఇది కాదు. తనలాంటి ఎంతో మందికి చేయూతనిచ్చి వారి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన అది చిన్నప్పటి నుండి ఉండడంతో ఆయన భారత్కు తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత బిజినెస్ మీద పూర్తి అవగాహన పెంచుకున్న శ్రీకాంత్ హైదరాబాద్ కేంద్రంగా వోల్లాండ్ ఇండస్ట్రీస్ పేరుతో చిన్న పరిశ్రమ స్థాపించి పేపర్ ప్లేట్లు, గ్లాసులు తయారు చేయడం ప్రారంభించాడు. 2012లో ప్రారంభమైన ఈ కంపెనీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ సంవత్సరానికి 50 కోట్లకు పైగా టర్న్ ఓవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఇక అతను రూపొందించిన ప్రోడక్ట్స్ పర్యావరణ రహితంగా ఉండడంతో శ్రీకాంత్ సంస్థ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక మొదటి నుండి శ్రీకాంత్ క్రమశిక్షణ, పట్టుదలను గుర్తించిన పారిశ్రామికవేత్త రవి మంతా వోల్లాండ్ ఇండస్ట్రీస్ పరిశ్రమలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడంతో ఈ సంస్థ రాష్ట్రమంతా విస్తరించిపోయింది. అలా తన సంస్థ ద్వారా ఎంతో మంది వికలాంగులకి ఉపాధి కల్పించి చూపు లేదని చిన్న చూపు చూసిన సమాజాన్ని తన వైపుకు తిప్పుకొని జేజేలు కొట్టించుకున్నాడు శ్రీకాంత్. అంతేకాక ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించి 3000 మందికి పైగా విద్యార్థులకి ఉచిత విద్యని అందిస్తున్నాడు. ఇక శ్రీకాంత్ కృషి సాధించిన విజయాలకు ప్రతీకగా మలేషియాకు చెందిన ECLIF ఎమర్జింగ్ లీడర్షిప్ అవార్డు ఇచ్చి సత్కరించింది. దానితో పాటు 2016లో ఆయన CIA నుంచి ఎమర్జింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును కూడా అందుకొని మన విజయానికి మన బలహీనత అడ్డు కాదని నిరూపించాడు. సో ఫ్రెండ్స్, ఈ ప్రపంచం మనల్ని ఏదో అందని ఇంట్లోనే కూర్చుంటే మనం అనుకున్న విజయాన్ని సాధించగలమా? శ్రీకాంత్ కూడా తన జీవితంలో ఎన్నో అనుమానాలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ
తానేంటో సమాజానికి తెలిసేలా నిరూపించుకోవాలనుకున్నాడు. అందుకోసం నిరంతరం కష్టపడ్డాడు. చివరికి తనను విమర్శించిన వారి నుండే ప్రశంసలు పొందాడు. నా విజయాన్ని నేను విన్నాను, మీరు చూశారా అని ఒక్క పొలికేక పెట్టాడు. ఫ్రెండ్స్, మన జీవితంలో నమ్మకంతో ముందుకు వెళితే తప్పక విజయాన్ని సాధిస్తాం. కాబట్టి ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అనే ఆలోచన కూడా మీ దరిదాపుల్లో కూడా రానివ్వకండి. నేను చేయగలను అనే పాజిటివ్ ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అందుకు నిదర్శనం మనకు శ్రీకాంత్ బొల్ల.